హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో కోలాటానికి సంబంధించి గజ్జలు ఏ విధంగా అల్లాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న సన్నతాడు ఉంది కదండి, దానికి 25 మువ్వలు ముందుగా ఎక్కించేసుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత లాంగ్ తాడుని మీ కాలుకి పెట్టుకుని మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఆ తాడుని 2 మడతల కింద తీసుకుని మనం ముడి వేసుకోవడానికి సరిపడా కొద్దిగా తాడు వదిలేసుకొని ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఆ సన్న తాడుని ఈ లాంగ్ తాడుకి టైట్గా ముడేసుకోండి. ముడేసుకున్న తర్వాత మనం జడని ఏ విధంగా అయితే అల్లుకుంటామో అదే విధంగా మీరు ఆ తాడుకి అల్లుకుంటూ రావాలి. ఒక 8 సార్లు అల్లండి. ఎందుకంటే ఫస్ట్ వేసిన ముడి మనకు ఊడిపోకుండా ఉండడానికి మనం ముందుగానే ఎక్కువ అల్లుకుంటూ రావాలన్నమాట. మనకి ఎక్స్ట్రా తాడు మిగిలిపోతే కనుక ఆ తాడుని మాత్రం ఇందులో కలిపి అల్లేసుకుంటూ రండి. దాన్ని కట్ చేయని అవసరం లేదు. దీన్ని మీరు పూర్తిగా అల్లుకుని 8 సార్లు అయిపోయిన తర్వాత మనం ముందుగా ఎక్కించుకున్న 25 మువ్వలు ఉన్నాయి కదండి, అందులో మువ్వ తీసుకొని మీరు ఆ మువ్వని పట్టుకుని పిడి తిప్పండి. పిడి తిప్పిన తర్వాత సన్న తాడుని మళ్ళీ ఒక 5 సార్లు మెల్లి తిప్పండి. ఎందుకంటే మనం ఫస్ట్ ముడి జారిపోకుండా 8 సార్లు అల్లుకున్నాం. ఇప్పుడు మనం మువ్వ ఎక్కించుకున్న తర్వాత 5 సార్లు అల్లితే సరిపోతుంది. ఎక్కువ అల్లితే మువ్వ దూరం అయిపోయి సౌండ్ సరిగ్గా రాదు, కాబట్టి 5 సార్లు అయితే సరిపోతుంది. అలా మళ్ళీ ఇంకో మువ్వ తీసుకొని మళ్ళీ పిడి తిప్పండి. మళ్ళీ పిడి తిప్పి అక్కడ ఏలు నొక్కి పెట్టి ఉంచండి, లేదంటే పిడి వదిలేస్తుంది. కాబట్టి ఏలు నొక్కి పెట్టి ఉంచి మళ్ళీ ఇంకొక 5 సార్లు అల్లుకోండి. అలా మీరు మొత్తం తాడు అంతా పూర్తయ్యే వరకు మనకి 25 మువ్వలు అల్లుకుంటూ వచ్చేయాలి. ఇదే విధంగా అల్లిన తర్వాత మువ్వలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మాత్రం ముడి టైట్గా వేసుకోండి. ఒకవేళ ముడి టైట్గా లేకపోతే కనుక మీరు అల్లిన మువ్వలన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతాయి. కాబట్టి ముడి మాత్రం ఫస్ట్లోని లాస్ట్లోని కూడా టైట్గా వేసుకోవాలి. మొత్తం 25 మువ్వలు అయిన తర్వాత మాత్రం ముడి జాగ్రత్తగా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లాస్ట్లో గజ్జ ఎలా ఉంటుందో చూపిస్తాను. మొత్తం అల్లిన తర్వాత మనం పూర్తిగా అల్లేసిన తర్వాత గజ్జ ఈ విధంగా తయారవుతుంది.